నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలపై ఉన్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, రుద్రాక్ష దక్ష బిరుదాంకితులు, అలాగే ప్రముఖ జ్యోతిషులు అయినటువంటి శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మహర్షి గారు. నమస్కారం మహర్షి గారు, రుద్రాక్ష ధారణ అనేది ఎంతో మంచి కార్యం. అంటే ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి, జాతకం మారిపోతుంది అని అంటుంటారు. అటువంటి రుద్రాక్ష ధారణ సమయంలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి? ఈ రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు రుద్రాక్ష ధారణ చేయటానికి ముందుగా మనం నియమాలు అంటూ ఏముండవమ్మా. రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత మటుకు నియమాలు పాటించాలి. రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు మనం ఆ రుద్రాక్షలు సరైనవా కాదా చూసుకొని వాటిని సరైన విధంగా శివాలయంలో చక్కగా అభిషేకయుక్తంగా వాటిని అభిషేకించి వాటిని పూజానంతరం అభిషేకానంతరం చక్కగా మెడలో ధారణ చేయటం భక్తిగా, అలాగే ఓం నమ శివాయ అని జపం చేస్తూ ఆ రుద్రాక్షమాల మన శరీరం మీద పడే వరకు కూడా అభిషేకం జరుగుతున్న దగ్గర నుండి మన యొక్క శరీరం మీద ఆ రుద్రాక్షమాల పడే వరకు కూడా చక్కగా జపం చేయటం అనేది మంచిది. ఆ విధంగా రుద్రాక్షమాలను ధరిస్తూ చక్కగా ముందుకు వెళుతున్నట్లయితే అన్ని రకాలుగా వాళ్ళకి యోగాలు సిద్ధిస్తాయి. జాతకరీత్యా ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నా, అలాగే సమస్యలు ఎక్కువగా ఉన్నా ఈ యొక్క రుద్రాక్ష ధారణ వల్ల కొన్ని సమస్యలను అధిగమించే శక్తి వస్తుంది. అంతేగాని రుద్రాక్ష ధారణ చరంగానే రాత్రికి కోటీశ్వరులు అయిపోరు. కానీ రుద్రాక్ష ధారణ జరిగిన తర్వాత మటుకి వారి జీవితంలో ఒక విజయం తప్పకుండా సాధిస్తారు. అలాగే ఒక సంవత్సరం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే చాలా మార్పులు వాళ్ళ యొక్క జీవితాల్లో కలగటం అనేది మటుకి ఇది నిజం. అలాగే రుద్రాక్ష మాలను కుటుంబంలోని వారందరూ ధరించవచ్చు అంటారు? కుటుంబంలోని వారు ఒక రుద్రాక్షమాలను ధరించకూడదు. ఎవరు రుద్రాక్షమాల వాళ్ళకే ఉండాలి. అదేవిధంగా ఒక జపమాలను కుటుంబంలోని వారు అందరూ కూడా జపానికి అయితే వాడచ్చు. కానీ కొంత దీక్షా విధానంలో ఉన్నప్పుడు జపమాల చేసేటప్పుడు ఆ యొక్క దీక్షలో ఉన్నవారు మాత్రమే ఆ జపమాలను వినియోగించాలి. అదేవిధంగా ఒక రుద్రాక్షమాలని తీసుకొని కొద్దిసేపు ఒకళ్ళు వేసుకున్న తర్వాత ఇంకోళ్ళు వేసుకోవడం ఇంట్లో వాళ్ళు అలా చేయకూడదు. రుద్రాక్షమాల ఇంటి యజమాని ధరిస్తుంటే వారే ధరించాలి. అదేవిధంగా వారి యొక్క తదనంతరం వాళ్ళ కుమారుడు అది యోగం అయితే మంచిది, రుద్రాక్షమాల ధరించడానికి అనువుగా ఉంటే అప్పుడు వాటిని ధరించవచ్చు. అది కూడా మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్న తర్వాత ఆ యొక్క రుద్రాక్షమాలని గురువు యొక్క సముఖంలో కనుక్కొని అది ధరించడం అనేది మంచిది. అలాగే రుద్రాక్షమాల ధరించడానికి పలానా వయసు అని ఉంటుందా? వయసు ఈ వయసు వాళ్ళే ధరించాలి? రుద్రాక్షమాల ధరించడానికి వయసుతో నిమిత్తం లేదమ్మా. మనం ధారణ చేయాలి, ధరించాలి అనుకున్నప్పుడు చక్కగా ఏ అయితే రుద్రాక్షలు ధరించాలో చూసుకొని ధరించవచ్చు. అదేవిధంగా జ్యోతిషపరంగా కొంత దీన్ని కూడా జాయింట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మంచి ఫలితాలు, వేగవంతమైన ఫలితాలు, అలాగే ఏ రుద్రాక్ష ధరిస్తే మనకు వెంటనే మనకు అవసరమైన రుద్రాక్ష ఏదో గుర్తించి దాన్ని ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాల్ని తీసుకుందాం. సత్యవాణి గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారండి. సత్యవాణి గారు నమస్తే అండి. సత్యవాణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మా అబ్బాయి గురించి తెలుసుకున్నాను. చెప్పండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 13 అక్టోబర్ 2013 అండి. అంటే అక్టోబర్ నైట్. టైం చెప్పండి. మళ్ళీ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 13 అక్టోబర్ 2013. అక్టోబర్ 2013 రాలేదు కదమ్మా. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్పండి సత్యవతి గారు. అక్టోబర్ 13 20 గంటకంటే 13 అండి. సంవత్సరం చెప్పండి. 2012. మీరు 13 చెప్పారు ముందు. లేదండి, టైం చెప్పండి. నైట్ 1 గంటకు మేడం. అంటే 13 రాత్రి. అవునండి. తెల్లవారితే 14 సత్యవాణి గారు. అవునండి. అలాగే చెప్పండి, మీ సమస్య ఏంటి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబుకి ఏ పేరు పేరు ఏ అక్షరం డ్రాప్ చేసి ఎలా? ఓకే అమ్మా. పేరు వచ్చేసి ఇలా మనం దీంట్లో చూసుకోకూడదు. మీరు స్వయంగా వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేరు అనేది పండితుల దగ్గరికి వచ్చి చక్కగా పరిశీలన చేయించిన తర్వాత మాత్రమే ఇలా చెప్పకూడదు. మీ బాబుకు సంబంధించి అంత బాగానే ఉంది, ఉత్తర పల్గుని నక్షత్రంలో జన్మించారు, తృతీయ పాదంలో జన్మించడం జరిగింది, అన్నీ కూడా యోగాలు సిద్ధిస్తాయి. చక్కగా అభిషేకం కూడా ఒకసారి శివాలయంలో చేయించిన తర్వాత బారసాల టైంలో మీరు ఎన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా,
వాటికి సంబంధించి ఒకసారి కలిసి ప్రత్యేకంగా వాటి గురించి తెలుసుకోవడం మంచిది. నెక్స్ట్ చంటి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. చంటి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. చెప్పండి చంటి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది 31 ఆగస్ట్ 1968. టైం చెప్పండి చంటి గారు. టైం 6:30 to 7:20 అండి. ఈవినింగ్ అండి, మార్నింగా? ఈవినింగ్. 31 ఆగస్ట్ 1968. చెప్పండి చంటి గారు, మీ సమస్య ఏంటి? మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాది మనీ వస్తుంది కానీ అది నిలబడట్లేదండి, వెళ్ళిపోతుంది. అసలు ఎంత వచ్చిందో అంత ఖర్చు అయిపోతుంది. ఓకే అండి, మీరు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ చంద్రమహర్దశలో రాహు అంతర్దశ. మీకు సప్తమ టు అష్టమ దశ విధానాల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశుల్లో మీకు భావాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కలత్ర దోషాన్ని, అష్టమాధిపత్యంలో కొంత సమస్యలను కలిగిస్తుంది. దీనికి సంబంధించిన రెమెడీస్ కొన్ని చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీరు గురు కుజులకు ఒక రెమెడీస్ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించడం, అలాగే దత్త దర్శనం ఒకటి చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. వీటితో పాటుగా మీరు అమ్మవారికి కుంకుమార్చన చేయటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం అనేది, శివ దర్శనం చేసుకోవటం ప్రతిరోజు, ఇది మీరు ఇవన్నీ కూడా దినచర్యగా మీరు పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడున్న సమస్యలన్నింటినీ కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. అలాగే రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక దశముఖి రుద్రాక్ష, ఒక అష్టముఖి, సప్తముఖి 3 రుద్రాక్షలు కలిపి పంచముఖి మాలలో ధరించండి, మంచి ఫలితాలు పొందుతారు. నెక్స్ట్ అరుణ గారు భద్రాచలం నుంచి కాల్ చేస్తున్నారండి. అరుణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చాముండి గారికి కూడా నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి అమ్మా. చెప్పండి అరుణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు పేరు ఫణిరామ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు పేరు ఫణిరామ్ అండి. అరుణ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 30 అండి, 1982 అండి. జూన్ 30, 1982. జూన్ 30, టైం చెప్పండి అరుణ గారు. 1982. టైం చెప్పండి అరుణ గారు. ఉదయం 8:45 భద్రాచలం అండి. ఓకే, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ సమస్య ఏంటి? మా బాబు చదువుకున్నాడండి MCA, కానీ మంచి జాబ్ రాలేదు. వివాహం అయింది కానీ వైవాహిక జీవితం బాగా లేదు. ఓకే అమ్మా. ఓకే, చిత్తా నక్షత్రంలో అందుకే జన్మించారు. కొంచెం ఏదో ద్రాక్ష. ఓకే, వీరి యొక్క జాతకంలో కొన్ని దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి సంబంధించిన రెమెడీస్ ప్రకారం అంటే ఇద్దరు కలిసే ఉన్నారమ్మా ఇప్పుడు? లేరండి. ఓకే ఓకే, వీరిని ఒకసారి తిరువన్నామలై వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసినామనండి మీ బాబుని. తిరువన్నామలైలో రేపు పౌర్ణమి రోజు, చిత్రా పౌర్ణమిలో వారు గిరి ప్రదక్షిణ చేయమండి. తిరువన్నామలైలో ఒక 3 సార్లు గిరి ప్రదక్షిణ చేసి వచ్చినట్లయితే ఇతనికి చాలా సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష ధారణ, ద్వాదశముఖి రుద్రాక్ష ఒకటి ధరించి చేయమనండి, మంచి ఫలితాలు పొందుతారు. వెంకటరమణ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటరమణ గారు నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం ఏప్రిల్ 21, 83 అండి. ఏప్రిల్ 21, 83. టైం చెప్పండి వెంకటరమణ గారు. టైం నైట్ మేడం, సరిగా గుర్తులేదు టైము. సుమారుగా అయినా పర్వాలేదు. అంటే ఈవినింగ్ 6:30, 7 అట్లా ఉంటుంది మేడం. చెప్పండి మీ సమస్య ఏంటి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఏం లేదు మేడం. ఈ 2013 వచ్చిన దానికి ఎక్కువ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మనీ వచ్చింది కానీ అది కూడా నిలబడడం లేదు. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అది తెలుసుకోవాలన్నమాట. ఓకే అండి, మీరు ఆశ్లేష నక్షత్రంలో జన్మించారండి. ఇప్పుడున్న దశ శుక్రమహర్దశలో శని అంతర్దశ. ఇది మీకు బాగా యోగించి తీరాలి. చక్కటి యోగవంతమైన కొన్ని అద్భుతమైన మీకు కొన్ని యోగాలు ఉన్నాయి. అయితే గురుస్థానం కొంత నీచ స్థితిలో ఉంది. గురువుకు సంబంధించిన రెమెడీ చేయండి. అలాగే మీకు విద్యను ప్రసాదించిన గురువులు కొంతమంది ఉంటారు కదా, వారిని గుర్తించి వారికి సత్కారం చేయడం ఒకసారి ప్రయత్నం చేయండి.
అదేవిధంగా మీరున్న ఇప్పుడు ఒక డైమండ్ ఒకటి పెట్టండి, లేకపోతే రూబీ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒకటే పెట్టండి ఈ రెండిట్లో. అదేవిధంగా మీరు ఇప్పుడున్న దశలో శుక్రమహర్దశలో శని అంతర్దశ, ఈ యొక్క దశలో మీకు అద్భుతమైన యోగాలు, అలాగే ప్రమోషన్ కానివ్వండి, లేకపోతే ఆకస్మిక ధనయోగాన్ని కానీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీకు సంబంధించిన దాంట్లో మీరు శ్రీశైలంలో ఒకసారి కుటుంబ సమేతంగా అభిషేకంలో పాల్గొన్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక 13 ముఖముల రుద్రాక్ష కానీ, లేకపోతే ఏకముఖి, సప్తముఖి, అష్టముఖి ఈ 3 రుద్రాక్షల కాంబినేషన్ కానీ ధరించండి. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శివకుమార్ గారు గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారండి. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/8/2004 మేడం. 23/8/2004. టైం చెప్పండి శివకుమార్ గారు. సాయంత్రం 6:45 మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, మహర్షి గారు పరిష్కారం చెప్తారు. అంటే ఆ బాబు పడిపోతా ఉంటాడు, చాలా దెబ్బలు తగిలింది. అసలు చదువులో కొంచెం వెనకుంటాడు. దెబ్బలు మాత్రం బాగా తగిలినాయండి. 2-3 యాక్సిడెంట్లు జరిగినాయి. ఓకే అమ్మా, బాబుకి సంబంధించింది చూసుకున్నట్లయితే అనురాధ నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ శని మహర్దశ. అయితే బాబుకు సంబంధించిన యాక్సిడెంట్స్ అంటే చిన్న వయసులోనే అన్ని యాక్సిడెంట్స్ ఎలా జరిగినాయమ్మా? ఇట్లా ఆడుకుంటా స్కూటర్ గుద్దెళ్ళిపోయిందండి. ఒకసారి ఏమో మెట్ల మీద నుంచి పడిపోయాడు. మొన్న శని హోమం చేపించాం. శని జరుగుతుంది అంటే శని హోమం వెళ్ళి చేపించాము. ఓకే. సుబ్రహ్మణ్యేశ్వరికి వారం అభిషేకాలు చేపిస్తున్నా. అక్కడి నుంచి బాగుంది. ఇక ఇంకేమన్నా చేపించాలా ఏంటి అని. మీరు చేపిస్తున్న రెమెడీలు అన్నీ కూడా బాగానే ఉందమ్మా, మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే సప్తమంలో ప్రాబ్లం ఉంది, కానీ ఇతనికి అష్టమాధిపత్యం అంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అది పెద్ద ఇన్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం లేదు. ఈ జాతకంలో ఏదో మీరు చెప్పిన టైం కానీ జాతక చక్రం కానీ లోపం ఉండొచ్చు. మీరు చెప్తున్న టైము 6:45 కరెక్టేనా సాయంత్రం? ఓకే. అనురాధ నక్షత్రంలో జన్మించారు. ఇతనికి సంబంధించి శనికి తైలాభిషేకం అలాంటివి కూడా చేయించారా? వారం శనివారం తీసుకెళ్లి పొద్దున్నే చేయించేస్తున్నాను. ఓకే అమ్మా, శివాలయం ముందు ఒక 8 శనివారాలు అక్కడ ఉన్నటువంటి సాధువులకు కానీ భిక్షగాళ్ళకు కానీ 8 గొడుగులు సమర్పించండి అమ్మా. ఓపెన్ చేసి ఈ బాబు చేత ఇప్పించండి. దాదాపు ఇంకా రక్షణ వలయంలో ఉంటాడు. ఎటువంటి యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉంటాయి. అదేవిధంగా ఒక రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్ష ఒకటి ధరింపచేయండి. 8 ముఖములు కలిగి ఉంటుంది. ఇది వినాయకము అంటాము. ఈ యొక్క రుద్రాక్ష అష్టముఖిలో వినాయకము అంటాము. అంటే అష్టముఖిలో ఒక వినాయకుని ఆకారం వస్తుంది. ఆ యొక్క రుద్రాక్షను కానీ ధరింపజేసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శ్రీనివాసరావు గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/3/1973. డేట్ ఆఫ్ బర్త్ 24/3/1973. అలాగే చెప్పండి శ్రీనివాసరావు గారు, టైం చెప్పండి. టైం 11:50 నైట్ అండి. తెల్లవారితే 25 అండి. నైట్ 11:50 అండి. అదే తెల్లవారితే 25వ తారీఖు అంతేనా? తెల్లవారితే 25 అండి. ఓకే. చెప్పండి, మీ సమస్య ఏంటి? కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అండి. ఓకే. ఇంకా అనుకున్న పని కొన్ని అవ్వట్లేదండి దాని గురించి. ఓకే అండి, ఇప్పుడున్న దశ మీరు శుక్రమహర్దశలో ఉన్నారు. అనురాధ నక్షత్రం కదా మీది. మీకు సంబంధించి అన్ని యోగాలు సిద్ధించాలి అనుకున్నప్పుడు మీరు ఒకసారి ఈ నెలలో వస్తున్నటువంటి పౌర్ణమికి తిరువన్నామలై వెళ్ళండి. అక్కడ అరుణాచలేశ్వర స్వామి వారికి అభిషేకంలో పాల్గొనండి. అదేవిధంగా అక్కడ మీరు గిరి ప్రదక్షిణ చేసినట్లయితే చాలా వరకు అనారోగ్య సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది. అనారోగ్యం బాగా తరచూ వేధిస్తున్న వారు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అరుణాచలేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకంలో పాల్గొనటం, అక్కడ ఉన్నటువంటి అభిషేక విభూతిని కూడా తీసుకుని మీరు ప్రతిరోజు ధరించినట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇది అద్భుతమైన వైబ్రేషన్ ఉన్నటువంటి విభూతి ఉంటుంది, స్వామివారి అభిషేకం అనంతరం వచ్చినటువంటి విభూతి.
మనం క్షేత్రాల్లో నుంచి తెచ్చుకోవచ్చండి. విడిగా మన ఊరి ఎక్కడ కూడా ప్రసాదాలు శివాలయాల్లో తీసుకోరు, కానీ క్షేత్రాల్లో ఉన్నటువంటి శివాలయాల్లో నుంచి మనం విభూది తెచ్చుకోవచ్చు. చక్కగా ఆ విభూదిని ఉంచుకొని డైలీ అది ధరించినట్లయితే మీ యొక్క శరీరం వజ్రదేహం అవుతుంది, చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష ధారణ, ద్వాదశముఖి రుద్రాక్ష ధరించండి, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈశ్వరి గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారండి. ఈశ్వరి గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి ఈశ్వరి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపకి జాతకం గురించి అడగాలి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987. చెప్పండి. హలో, చెప్పండి. 1987 జూలై 25. హలో, చెప్పండి, టైం చెప్పండి ఈశ్వరి గారు. 12:30. 12:45. అంటే రాత్రా మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఓకే అమ్మా, చెప్పండి. చెప్పండి మీ సమస్య ఏంటి? ఆ పాపకి పెళ్లి సంబంధం చూస్తా అన్నాము, ఏమి బాగుందా ఎట్లుందని. ఓకే అమ్మా, వీటికి సంబంధించి మంచి వ్యాపారస్తుడు వివాహానికి వస్తాడు, ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంటుంది డెవలప్మెంట్స్. వీరికి సంబంధించి పునర్వసు నక్షత్రంలో జన్మించారు. బుధ మహర్దశలో శుక్రుడు అంతర్దశ. ఈ దశలో వీరికి అన్ని యోగాలు సిద్ధించాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు సాయి లీలామృతం పారాయణం చేయమని చెప్పండి. ఇది సప్తాహం చేయమండి. 5 సార్లు ఈ సప్తాహం చేసి పారాయణం చేసినట్లయితే వెంటనే వివాహ యోగాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. ఇది అయిన తర్వాత వీరికి సంబంధించిన దాంట్లో ఆంజనేయ స్వామికి కూడా 108 ప్రదక్షిణలు చేస్తూ ఒక 11 రోజులు హనుమాన్ చాలీసా 11 సార్లు ప్రతిరోజు కానీ పారాయణం చేసినట్లయితే వెంటనే వీరికి వివాహ యోగాలు సిద్ధిస్తాయి తప్పితే వివాహం ఆలస్యం అవడానికి కూడా చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రెమెడీలు కానీ చక్కగా చేసుకుంటూ వెళ్తున్నట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక షణ్ముఖ రుద్రాక్షను ధరింపచేయండి, మంచి ఫలితాలు పొందుతారు. నెక్స్ట్ భద్రు గారు భద్రాచలం నుంచి కాల్ చేస్తున్నారండి. భద్రు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 18/10/1996 అండి. 18/10/1996. చెప్పండి, టైం చెప్పండి భద్రు గారు. ఉదయం 3:30 అండి, తెల్లవారుజామున 3:30. మీ సమస్య ఏంటి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, ఈయన చాలా యాక్టివ్ ఉంటాడు, అంత ఉంటాడు, కానీ కొద్దిగా ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నాడు మేడం. ఓకే అండి, ఇప్పుడు బాధగా అనిపిస్తుంది. ఓకే, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు, కానీ వీటికి సంబంధించింది ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఆవు పాలతో అభిషేకం మీ బాబును కూడా తీసుకెళ్ళి చేయించడానికి ప్రయత్నం చేయండి. అభిషేకానంతరం వచ్చినటువంటి తీర్థాన్ని కూడా ఒక గ్లాసుడు బాబుకి ఇవ్వటం మంచిది. అదేవిధంగా వీరికి సంబంధించిన దాంట్లో మూలా నక్షత్రంలో జన్మించారు, శుక్ర మహర్దశలో ఉన్నారు. ఈ దశలో ఇతనికి మంచి యోగాలు కలగాలి అనుకున్నప్పుడు తరచూ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అభిషేకాల్లో పాల్గొని చేయటం, అలాగే కుజదానం ఒకటి ఇవ్వటం కూడా మంచి ఫలితాలు పొందుతుంది. అలాగే మూలా నక్షత్ర సమయంలో అమ్మవారి యొక్క అంటే పౌర్ణమి మూలా నక్షత్రం కానివ్వండి, లేకపోతే పౌర్ణమి గురువారం కానివ్వండి, లేకపోతే పౌర్ణమిలో కాకుండా మూలా నక్షత్రం గురువారం కానివ్వండి, వీరిని అమ్మవారి యొక్క కుంకుమార్చనలో పాల్గొని చేసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. బాబు చేత కుంకుమార్చన కూడా చేయించవచ్చు. ఇది చేయటం వల్ల కొన్ని దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. చక్కటి విద్యా వినయాలన్నీ కూడా సిద్ధిస్తాయి, చక్కటి ఫలితాలు పొందుతాడు. అలాగే మంచి ఫారెన్ ఛాన్సెస్ కానివ్వండి, మంచి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏం కంగారు పడాల్సిన పని లేదు. రుద్రాక్ష ధారణ, ఒక షణ్ముఖ రుద్రాక్ష ధారణ చేయించండి, మంచి ఫలితాలు పొందుతారు. మహర్షి గారు, ప్రతిరోజు మా ప్రేక్షకుల కోసం ఒక రుద్రాక్షని అలాగే ఒక సాలగ్రామాన్ని దర్శింపజేస్తున్నారు. ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏ రుద్రాక్ష అలాగే ఏ సాలగ్రామాన్ని దర్శింపజేస్తారు? తప్పకుండా అమ్మా, ఇది ఒక జాతకుల యొక్క ఆరోగ్యమాల. అంటే దాదాపుగా అనారోగ్యంతో బాగా సమస్యలు ఉన్నవారు తరచూ రుద్రాక్ష ధారణ చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే వారికి అనారోగ్యంలో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి రుద్రాక్షమాలని ఈరోజు మనం తీసుకురావడం జరిగింది. ఇది పూజా అభిషేకం కూడా చేయబడిందమ్మా. ఈ రుద్రాక్ష మాల, దీన్ని ఆరోగ్య యోగమాల అంటాము. ఈ యొక్క రుద్రాక్షలు అన్నీ కూడా 5 రుద్రాక్షలు పెద్దవి ఉంటాయి. ఈ యొక్క షణ్ముఖి మాల, ఇది మిగతా రుద్రాక్షలు 50 రుద్రాక్షలతో కూడుకున్నటువంటి షణ్ముఖి మాల.
ఈ మాల ప్రతిరోజు కూడా ధరించటం వల్ల వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాలగ్రామంలో చూసుకున్నట్లయితే మనం సాలగ్రామానికి సంబంధించి ఒక సుదర్శన చక్రం ప్రతి సాలగ్రామంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా. అయితే దీంట్లో 2 సాలగ్రామాలు 2 చక్రాలతో అది స్వయంభూగా వెలసి ఆ 2 చక్రాలు కలిసి ఉన్నటువంటి దాన్ని మనం లక్ష్మీనారాయణ సాలగ్రామంగా చెప్పుకుంటాం. అయితే ఈ లక్ష్మీనారాయణ సాలగ్రామంలో చూసుకున్నట్లయితే మనకి పైన ఒక చక్రము కింద ఒక చక్రం ఉంటుంది. ఈ పైన ఒక చక్రం లోపల చూడండి, చూసినట్లయితే మీరు గమనించినట్లయితే ఈ లోపల పైనుంచి ఒక చక్రం ఉంటుంది, కింద నుంచి ఒక చక్రం ఉంటుంది. ఈ 2 చక్రాలను కలిసి ఉంటుంది. దీన్ని లక్ష్మీనారాయణ సాలగ్రామం అంటారు. ఇది చాలా అతి విలువైన సాలగ్రామాల్లో ఇది ఒకటి. ఇది పూజా మందిరంలో ఉంచుకోవటం చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లక్ష్మీనారాయణ సాలగ్రామాన్ని ఈరోజు దర్శనం కోసం తీసుకురావడం జరిగింది కదా. దీన్ని చక్కగా మీ మనస్సులందు లగ్నం చేయండి. చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఆ యొక్క లక్ష్మీమాత యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుగాక. చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఈ యొక్క సాలగ్రామ దర్శన భాగ్యంతో కలుగుగాక. మహాదేవత. అలాగే మహర్షి గారు, ఒక రుద్రాక్ష కానీ సాలగ్రామం కానీ దర్శనమే పుణ్యం, ఎంతో పుణ్యమైనది. అలాగే దాన్ని ధరించడం అంటే ఇంకా మహాపుణ్యం లాంటిది. ఒక రుద్రాక్షను ధరించిన వెంటనే వైబ్రేషన్స్ పాస్ అయిపోతాయి, మానసికంగా దృఢంగా ఉంటారు మనుషులు అంటారు. ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు తొలగిపోతాయి రుద్రాక్షను ధరించడం వల్ల? రుద్రాక్ష ధరించగానే వారిలో ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలుగుతాయమ్మా. ఫస్ట్ అంటే అది ఏదో వేసేసుకున్నాము అలా కాకుండా ఈ రోజు నుంచి మనకి జీవితం మనది మారబోతుంది. ఈ రుద్రాక్ష ధారణతో మనం అజేయులు అవుతున్నాము, మనకి ఈ సమస్యలన్నీ తొలగిపోవాలి అని చెప్పి ఆ స్వామి తొలగించు అని చెప్పి మనం ఇప్పుడు వేడుకుంటూ ఆ రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల ఈ రుద్రాక్షలు మన మాట వింటాయి. ఇప్పుడు జలం మన మాట వింటుంది, తెలుసు కదా. ఇది పూర్వీకులందరూ కూడా, మహర్షులందరూ కూడా, ఋషులందరూ కూడా తపస్సు చేసి ధారపోయడం కానీ, ఇప్పుడు జపం చేసి మనం ధారపోసి ఆ తీర్థం తీసుకోవటం, ఇవన్నీ ఒక శక్తిని ట్రాన్స్ఫర్ చేయటం కానివ్వండి. వీటన్నిటిలో చూసుకున్నట్లయితే అది జలం మన మాట వింటున్నట్లు లెక్క. అదేవిధంగా ఈ రుద్రాక్ష కూడా మన మాట వింటుంది. కాబట్టి సంకల్పానుసారంగా ఈ రుద్రాక్షలు ధరించడానికి ప్రయత్నం చేయాలి. అందువల్ల అభిషేకయుక్తంగా ఈ రుద్రాక్షలు ధరించటం, అలాగే ఈ రుద్రాక్షలు ధరించేటప్పుడు నాకు అంత మంచి జరగాలి, ఇక మంచి జరుగుతుంది అని నిర్ణయంతో ఆ యొక్క రుద్రాక్షమాలు ధరించినట్లయితే వెంటనే ఆ రుద్రాక్షలో నుంచి రుద్రనాడి స్పందన, దివ్య శక్తి తరంగాలు మన శరీరంలోకి ప్రవహిస్తాయి. ఆ ప్రవహించే విధానాన్ని మీరు గమనించినట్లయితే చాలా అద్భుతమైన మాటల్లో చెప్పలేనిది అది. ఎందుకంటే ఈ విషయాన్ని నేను తెలియజేసిన తర్వాత చాలామంది అలా అనుభూతి పొందినవారు నా దగ్గర లిఖితపూర్వకంగా ఇవ్వటం జరిగింది. ఎంతోమంది ఈ రుద్రాక్షలు ధరించిన తర్వాత కొంతమందికి దడ వచ్చినట్టుగా కూడా వస్తుంది. ఎందుకంటే ఒకసారి వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని అది అనునయింప చేసుకోవాలి కదా. దానివల్ల ఈ రుద్రాక్షలు ఒక్కోసారి కొంచెం ఇదిగా ఉన్న ఒకరు నెక్స్ట్ డేకి అది సెట్ అయిపోతుంది. అలా ఈ యొక్క రుద్రాక్షలు ధరించిన తర్వాత వారికి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు తప్పక కలుగుతాయి. అలాగే రుద్రాక్ష ధరించిన తర్వాత నాకు బాగోలేదని ఎంతవరకు ఎవరు చెప్పలేదు. అది చెప్పటం అంటే అది శివుని యొక్క అనుజ్ఞతోనే, వారి యొక్క ఆజ్ఞతోనే మనకి రుద్రాక్ష ధారణ చేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి రుద్రాక్షలు ఎట్టి పరిస్థితుల్లో కీడు చేయవు అని మనకి శివపురాణం కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఎటువంటి మైనస్ ఎనర్జీ దాంట్లో ఉండదు. కాబట్టి చక్కగా మీరు రుద్రాక్షలు ధరించడానికి ప్రయత్నం చేయాలి. అయితే డూప్లికేట్ రుద్రాక్షలు ధరిస్తే మటుకి ఫలితాలు రావు. డూప్లికేట్ రుద్రాక్షలు అనేది రుద్రాక్షను కోసి వాటిని అంటించి చేస్తారు. కాబట్టి దాంట్లో నుంచి మైనస్ ఎనర్జీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అశౌచం కిందకు అవుతుంది. అప్పుడు ఆ రుద్రాక్షని బ్రేక్ చేయడం అనేది మంచిది కాదు, దోషం. కాబట్టి దానివల్ల అలాంటి దోషపూరితమైన రుద్రాక్ష ధరించడం అనేది మహాదోషం కిందకు వస్తుంది. కాబట్టి అలాంటి రుద్రాక్షలు ధరించకుండా ఉండటం కోసమే మనం ప్రతిరోజు కూడా ఇక నుంచి రుద్రాక్ష అడ్డుకోత, నిలువు కోత, రుద్రాక్షని ఎలా గుర్తించాలి, ఈజీగా రుద్రాక్షను గుర్తించే విధానం ఏంటి అన్నీ కూడా నెక్స్ట్ నుంచి తెలియజేద్దామమ్మా. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ప్రేక్షకులకు ఎన్నో సందేహాలను నివృత్తి చేసి అలాగే మా కోసం ఒక సాలగ్రామాన్ని అలాగే ఆరోగ్యమాలని కూడా దర్శించలేదు. ధన్యవాదాలు గురించి. సంతోషం. చూశారు కదండి, ఇది ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.